నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ లెవెల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చెబుతున్నాను ఫ్రెండ్స్. అది రాపప్పాయతో కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ రెసిపీని నేను చెప్పిన మెథడ్లో మీరు చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా గుర్తుపట్టలేరండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మనం చెప్పిన దాకా కూడా ఇది పప్పాయ అనుకోరండి, అంత టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ కూడా. ఇదిగోండి రాపప్పాయ అయితే నేను తీసుకున్నా అండి. ఈ పప్పాయలో 150 గ్రామ్స్ పప్పాయ ఉందనుకోండి. దాంట్లో క్యాలరీస్ 59 ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ 15 గ్రామ్స్, ఫైబర్ 3 గ్రామ్స్, ప్రోటీన్స్ 1 గ్రాము, విటమిన్ సి 157% ఆఫ్ ద ఆర్డిఐ, విటమిన్ ఏ 33% ఆఫ్ ద ఆర్డిఐ. ఇన్ని పోషకాలు ఉన్న పప్పాయను మనం ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి. సో దీంతో క్రిస్పీ చేసి మీకు చూపిస్తాను. చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని పోషకాలు ఉన్న రాపప్పాయ కర్రీని మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే మీకు అవైలబుల్లో ఉంటే తెప్పించుకొని పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే చేశాక కమెంట్లో నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెస్ని చూసేద్దామా ఫ్రెండ్స్. ఓకే, ఎస్టర్డే కామెంట్ పెట్టిన వాళ్ళు ఈరోజు షౌట్అవుట్ వచ్చేసి ఆశాజ్యోతి దేవదండి గారు, సూపర్ హార్వెస్ట్ నిర్మల గారు, వంకాయలు చాలా బాగున్నాయి, నెక్స్ట్ టైం సీడ్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. పక్కా ఇస్తా అండి. అలాగే జామకాయలు వచ్చాయి, మీకేనా మాకు లేవని అడిగారు. ఓకే అండి, మీకు కూడా ఇస్తాను. ఆశాజ్యోతి గారు ఈసారి జామకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో చూస్తారు కదా మీరు, ఆ వీడియో ద్వారా మీకు అందిస్తా అండి. అప్పుడు మీరు అందుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కామెంట్కి, థ్యాంక్ యూ. అలాగే సీడ్స్ అందాయని సత్య పున్నం గారు చెప్పారు, హ్యాపీగా ఉందన్నారు. నాకు కూడా హ్యాపీ అండి. మీరు కూడా పెంచుకొని పండించుకుంటే నాకు ఇంకా హ్యాపీ గార్డెనింగ్ సత్య పున్నం గారు. అలాగే బిందు వేముల సీడ్స్ వచ్చాయని కామెంట్ పెట్టారండి, థ్యాంక్ యూ అండి. హ్యాపీ గార్డెనింగ్. ఇంకా సీడ్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం వరీ కావద్దండి. మళ్ళీ త్వరలో నేను సీడ్స్ గివ్ అవే అనౌన్స్ చేస్తాను. మీరు నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి. నేను సీడ్స్ కానీ వాటర్ లిల్లీస్ కానీ ఇలా గివ్ అవే అనౌన్స్ చేస్తుంటాను. నా వీడియోలు చూస్తూ కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. రాపప్పాయ రెసిపీ. ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేసుకునే ముందు దీన్ని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని మొత్తం పీల్ చేసేయాలి. దాని స్కిన్ మొత్తము తీసేయాలి. నేను కడిగి పెట్టానండి. 2 times క్లీన్ చేసిన తర్వాత దీన్ని మొత్తం పీల్ చేసి పక్కన పెట్టేసి చూడండి ఇలా పీల్ చేసేయాలి. ఇది రాపప్పాయ కాబట్టి సీడ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా. లైట్గా చిన్నగా ఉన్నాయి చూడండి, ఇంకా ఫామ్ గారు. వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండి. కర్రీకి ప్రిపరేషన్కి అయితే ఇవి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోకి టొమాటోస్ తీసుకోవాలండి. కొంచెం పులుపు కావాలి కాబట్టి కొంచెం టమాటోస్ కాస్త ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. టమాటాలని కడిగి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కాస్త ఎక్కువనే తీసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నా అండి. తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోండి, చీల్చి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి. ఇప్పుడు దీంట్లో పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. ఈ 3 వేగిన తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేయండి. తర్వాత మనం చీల్చిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, ఆల్ స్పైస్ వేసాను నేను, మన గార్డెన్లో వచ్చింది. ఒకవేళ మీకు ఇది లేకుంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, అదైనా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే. మీ దగ్గర ఇది లేకపోతే బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, అది వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి కలిపాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసి అంత కలిసేటట్టు కలపాలి. కొంచెం వేగాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదైతే మన గార్డెన్లో వచ్చిందేనండి పసుపు కూడా. తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న రా పప్పాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పీసెస్ మాత్రం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, తొందరగా ఉడుకుతాయి. అలా అయితే రా పప్పాయ కదా. ఇప్పుడు అంతా కింది నుంచి పైకి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా కలిపాను చూడండి, మొత్తం పైనుంచి కింది వరకు అంతా కలవాలి కదా. ఇలాంటి రెసిపీస్ ఎక్కువ పురాణ కాలంలో బాగా చేసేవారండి వాళ్ళు, అందుకనే హెల్తీగా ఉండేది. అయితే ఇలా చేస్తారని చెప్తే నేను ఒకసారి ట్రై చేసిన, బాగుంది టేస్ట్. సో మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని మాత్రం మూత పెట్టేసి సిమ్లో మంచిగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. కొంచెం ప్రాసెస్ అనేది టైం పడుతుందండి, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి ఉడికిస్తాం కదా. టేస్ట్ అలా అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎలా వస్తుందో. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం మంచి కలిసేటట్టు కలపాలి. నాకు ప్యాన్ అనేది చిన్నగా అయ్యిందండి, కొంచెం మీరు చూసి వేసుకోండి. పీసెస్ ఎక్కువైనాయి కదా, నాకు ప్యాన్ చిన్నగా అయిపోయింది. అంతా మంచి కలిసేటట్టు కలిపేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలానే మొత్తం మాత్రం సిమ్లో పెట్టే ఉడికించాలండి. కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడకడం వలన. ఈ కర్రీ రైసు, చపాతీ, రొట్టె ఎందులోకైనా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి చేసి పెడితే ఇది గుర్తుపట్టారండి, పప్పాయ అని. పొటాటో లాగానే ఉందంటారు. పొటాటో ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి పిల్లలు. సో ఇలా చేసి పెడుతుండండి అప్పుడప్పుడు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలా హెల్తీ ఫుడ్ అలవాటు చేసినాం అనుకోండి, స్ట్రాంగ్గా అవుతారు. ఇది ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ క్వాంటిటీకి 2.5 స్పూన్స్ కారము, 2.5 స్పూన్స్ ఉప్పు యాడ్ చేశానండి. మీరు తినేదాన్ని బట్టి చూసి మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఉప్పు కారం అంతా మంచి కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం మాత్రం కొంచెం ఉడికిన తర్వాత, ఒక 75% ఉడికిన తర్వాతనే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలిసాక మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేయాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి కర్రీ ఎలా అయిందో. మీకు ఇందులో ఇలా పొడి పొడిగా ఉండాలనుకుంటేనేమో ఇలా ఉంచేసుకోండి, లేకపోతే వద్దు కొంచెం గ్రేవీ లాగా రావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం, డిపెండ్ ఆన్. తర్వాత ధనియాల పొడి ఒక స్పూను యాడ్ చేసుకొని మంచిగా కలపండి. సెవెంటీ 75% కుక్ అయిందండి, ఒక 25% ఉంది కర్రీ ఉడికేది. ఇప్పుడు నేను కొన్ని వాటర్ యాడ్ చేశానండి. మీకు వద్దు అనుకుంటే యాడ్ చేయకునే ఏం కాదు, పొడి పొడి కావాలనుకుంటే. నాకు కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి నేను యాడ్ చేశాను. వాటర్ నీడెడ్ అయితే కాదు, అది ఇష్టం అండి, మన ఇష్టము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మంచిగా ఒకసారి కలిపి పీసెస్ ఉడికినాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకాస్త ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో
కాస్త కొబ్బరి కొత్తిమీరని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత అంతా కిందికి మీదికి అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నా కదా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇది బాయిల్ అయిందా లేదా చూడండి. ఇలా మనం పట్టుకున్నప్పుడు పీసెస్ని ఇట్లా మంచిగా మెత్తగా కావాలండి. ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పప్పాయ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఆలస్యం చేయకుండా ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ కర్రీ రెసిపీ రైసు, చపాతి, అన్నం ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా, అంత బాగుంటుంది కర్రీ. ప్లస్ హెల్తీ పరంగా కూడా మంచిదండి. మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటి కర్రీస్ రెసిపీస్ అలవాటు చేస్తుంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు స్ట్రాంగ్గా అవుతారండి. సో అందుకని ఆలస్యం చేయకుండా మీకు అవైలబుల్లో ఉంటే దీన్ని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, టేక్ కేర్. సర్వే జన సుఖినో భవంతు.